క్యాపిటల్ గురించి, క్యాపిటల్ ఫార్మేషన్ గురించి తెలుసుకుంటాం. క్యాపిటల్ అంటే మ్యాన్ మేడ్ ప్రొడ్యూస్డ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్గా చెప్పచ్చు. అంటే మానవుడి చేత మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడిన ఒక సాధనాన్ని మనం క్యాపిటల్ అంటాం. అంటే మెషినరీ, టూల్స్, ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంటు, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంటు, వీటినన్నింటినీ కూడా మనము క్యాపిటల్ అంటాం. కాబట్టి క్యాపిటల్ యొక్క ఇంక్రీజ్ అవ్వడం, రియల్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వడాన్ని క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. అంటే మెషిన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం, అదేవిధంగా టూల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం. ఎప్పుడైతే ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా చేత్తో తయారు చేసే వాటి మెషిన్స్ ఉపయోగించిన దానివల్ల మీకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇంతకుముందు కాబట్టి క్రాప్ కటింగ్ మిషన్స్, వేయింగ్ మిషన్స్, డ్రిల్లింగ్ మిషన్స్, బుల్డోజర్స్, వెయిట్ లిఫ్టింగ్ మిషన్స్, కెనాల్ క్లీనింగ్ మిషన్స్, రోడ్డు క్లీనింగ్ మిషన్స్, కాబట్టి ట్రక్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్గా చెప్పచ్చు. వీటి యొక్క ఇంక్రీజ్ అవ్వడాన్ని, వీటి యొక్క సప్లై ఇంక్రీజ్ కావడాన్ని, వీటిని ఎక్కువగా ఇండస్ట్రీలో ఉపయోగించడాన్ని క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. ఈ క్యాపిటల్ ఫార్మేషన్ కానీ పెరిగితే కంట్రీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేస్తారు. ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, లేబర్ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందువల్లే దీన్నే ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు అన్నమాట. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ప్రతి ఒక్క చిన్న వర్క్ని కూడా మెషిన్స్ ద్వారా చేయడం. ఇప్పుడు చక్కెర తయారు చేస్తాం, మెషిన్తో తయారు చేయడం. చెరకు నుంచి నీకు చక్కెర తయారు చేయడం. అట్లా వేరుశనగ పప్పు నుంచి వేరుశనగను తయారు చేయడం. అలా ప్రతి ఒక్కటి కూడా మెషిన్స్ ద్వారా తయారు చేయడం. మూలధనం అంటే ఏంటి? మూలధన సంచయనం అంటే మూలధనం అంటే మానవ నిర్మితమైన ఉత్పత్తి సాధనం. ఇది అనేక సార్లు ఉపయోగపడుతుంది. యంత్రాలు, యంత్ర పరికరాలు, రవాణా పరికరాలు, విద్యుత్ శక్తి పరికరాలు, వీటిని అంతా కూడా మూలధనము అంటారు. ఈ మూలధనం యొక్క వాస్తవిక మూలధనంలో పెరుగుదలని మూలధన సంచయనం అంటారు. ఈ మూలధన సంచయనం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అందువల్లే దీన్ని పెట్టుబడి కూడా అంటారు. ఉదాహరణకి ప్రతి ఒక్కటి కూడా వ్యవసాయ రంగంలో కటింగ్ మిషన్స్, డ్రిల్లింగ్ మిషన్స్, వాటర్ మోటార్స్, అదే ఇప్పుడు డ్రోన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నీకు మెషిన్స్ ద్వారా వస్తుంది. అదేవిధంగా మనం ఎరువులు చల్లడము, ఆ విధంగా మెషిన్. అదే ఇండస్ట్రీలో కూడా రోడ్డు క్లీన్ చేసేదానికి మెషిన్, అదేవిధంగా కాలువలు క్లీన్ చేసేదానికి మెషిన్స్, అన్నీ కూడా పెద్ద బుల్డోజర్స్, నెక్స్ట్ రోబోట్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క క్యాపిటల్ ఫార్మేషన్గా చెప్పచ్చు అన్నమాట. దీనివల్ల